Hi guys, welcome to my YouTube channel and welcome to the Nest.js series in Telugu. యాక్చువల్లీ ఈ సిరీస్ ఎప్పుడు రావాల్సింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సిరీస్ డిలే అయింది కొంచెం. అండ్ సో సారీ ఫర్ దాట్. అండ్ ఇంకా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏవి డిలే కావు, ఆన్ టైం ఉంటుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, చాలా మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం. అండ్ నా గురించి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ ఏఐ ఇంజనీర్. సో నా కెరీర్ అనేది కూడా నేను నోట్ చేస్తూనే స్టార్ట్ చేశాను. అందులో ఇంకా నెక్స్ట్ చేస్తూ స్టార్ట్ చేశాను నా కెరియర్. దాని తర్వాత మెల్లమెల్లగా నోట్ చేస్, నెక్స్ట్ చేస్, దీని తర్వాత రియాక్ట్, ఫ్లటర్, దీని తర్వాత నేను ఏఐ నేర్చుకొని దాని తర్వాత ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ లీడ్ ఏఐ ఇంజనీర్ ఎట్ ఏ టెక్ స్టార్ట్అప్. సో నెక్స్ట్, వితౌట్ ఎనీ డిలే, I will go into the Nest.js. సో గైస్, డైరెక్ట్లీ మనం ఇంకా Nest.js డాక్యుమెంటేషన్లోకి వెళ్ళిపోదాం. సో Nest.js డాక్యుమెంటేషన్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటుంది, ప్రోగ్రెసివ్ Node.js ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ ఎఫిషియంట్ అండ్ రిలయబుల్ అండ్ స్కేలబుల్ సర్వర్ సైడ్ అప్లికేషన్స్ అని ఉంది. ఇక్కడ బేసికల్లీ ఇక్కడ మీకు Nest.js గురించి చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రో. Node.js, సో బేసికల్లీ మనకి Node.js అనేది సర్వర్ సైడ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తామని అందరికి చాలా మందికి తెలుసు. సో ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ ఫీల్డ్ ఉండో అందరికి తెలుసు, మనకి బ్యాక్ ఎండ్ రాయడానికి సర్వర్ సైడ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. బేసికల్లీ ఇది ఒక జావా స్క్రిప్ట్ V8 ఇంజిన్ ఇది. సో జావా స్క్రిప్ట్ V8 ఇంజిన్ ఏం చేస్తుందంటే మన జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ప్లస్ రన్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకి సర్వర్ సెటప్ చేసుకోవడం కూడా యూజ్ అవుతుంది. ఈ V8 ఇంజిన్ కొలాబరేషన్ ఎలా ఉంటుందంటే, మనకి HTTP సర్వర్ ప్లస్ జావా స్క్రిప్ట్ని కలిపి రన్ చేయొచ్చు ఈ V8 ఇంజిన్లో. చూస్తే JS V8 ఇంజిన్ అని మీరు చూస్తే, సో చాలా ఆర్టికల్స్ ఉంటాయి. సో GFG ప్రకారం, so V8 engine is a open source JavaScript engine developed by the Google. It is used by the Chrome browser and progressive engine that compiles and executes JavaScript code. Some of the defining features of the V8 include high performance, garbage collection, optimization. So ilanti untadi. So basically ఏం చేస్తామంటే మన JavaScript code ని బ్రౌజర్లో రన్ చేయడానికి ఈ V8 ఇంజిన్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ. దాని తర్వాత Node.js అనేది బేసికలీ బేసిక్ కోడ్ కాబట్టి మనకి చాలా ఎక్కువ కోడ్ రాయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఏమొచ్చింది, Express.js వచ్చింది. Express.js వచ్చిన తర్వాత మనకి సర్వర్స్ అప్లికేషన్ ఇంకా ఈజీ అయిపోయింది. ఒక చిన్న ఇన్స్టెన్స్ సెటప్ చేసుకొని దాని నుండి మనం సర్వర్ రన్ చేసుకోవచ్చు, పర్టికులర్ పోర్ట్ మీద లిజన్ చేసుకోవచ్చు. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి Express.jsలో. సో మన Node.js అనేది Express.jsకి ఎవాల్వ్ అయింది. ఒక మంచి ఫ్రేమ్వర్క్ ఇది Express.js అనేది. ఈ Express.jsనే మనం బేసికల్లీ Express.jsలో మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ చేస్తాం. దట్ ఈస్ వెరీ కూల్. కాకపోతే ఇదే Express.js మనం ఏం చేసామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యాడ్ చేసి Nest.js అనేది చేయడం జరిగింది. ఎందుకంటే మనం వెబ్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్లో తీసుకుంటే ఇది రావడానికి ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, జావాలోని స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్. ఈ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్లో ఎలా ఉంటుందంటే, ఇది మొత్తం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని, డెకరేటర్స్ యూజ్ చేసుకొని మనకి ఇంకా మోర్ అడ్వాన్స్డ్ స్కేలబుల్ టెక్నిక్స్తో ఈ స్ప్రింగ్ బూట్ ఇంకా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి బిల్డ్ అయినాయి. సో అందుకే మనం ఏదైతే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ తీసుకుంటామో వాటి బ్యాక్ ఎండ్ మోస్ట్లీ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్లో ఉంటుంది. ఎందుకంటే దాని కారణం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వల్ల మనకి ఎంత పవర్ వస్తుందంటే, మనం మిలియన్స్ ఆఫ్ యూజర్స్ కూడా దాన్ని స్కేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దాన్ని మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయినాయి అంటే ఆ ఇన్స్టెన్సెస్కి ఈచ్ అండ్ ఎవరీ ఇన్స్టెన్స్కి పర్టికులర్ రూల్ లోడ్ ఇవ్వచ్చు. సో అలా లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా దీనికి సంబంధించిన స్కేలింగ్ అనేది జరుగుతుంది. అలాగా మనకి స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్స్ ఫేమస్ అయ్యాయి. సో దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని Nest.js అనేది తయారు చేయడం జరిగింది. Nest.js మీరు చూస్తే
ఆల్మోస్ట్ సిమిలర్ టు స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ ఉంటుంది. అందులో డెకరేటర్స్ ఉంటాయి, ఇందులో కూడా డెకరేటర్స్ ఉంటాయి. అందులో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఉంది, ఇందులో కూడా ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్. కాకపోతే ఆ స్ప్రింగ్ బూట్ అనేది జావా ఎకో సిస్టమ్కి చెందింది. ఈ నెస్ట్.js అనేది జావా స్క్రిప్ట్ ఎకో సిస్టమ్కి చెందింది. సో ఐ థింక్ దిస్ ఈస్ ద పాయింట్ ఈస్ క్లియర్ మీకు. నెక్స్ట్ వెళ్తే ఇంట్రొడక్షన్లోకి వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ ఏముంది, నెస్ట్.js is a framework for building efficient, scalable Node.js server-side application, and it uses progressive JavaScript and it built with a fully supportive TypeScript. ఇట్లా ఉంది కదా. దాని తర్వాత చూసుకుంటే మనకి నెస్ట్.js అనేది Express.js మీద బిల్డ్ అయింది. అండ్ మనకి HTTP సర్వర్ ఫ్రేమ్వర్క్స్, ఎక్స్ప్రెస్ అనేది బేసికలీ మనకి HTTP సర్వర్ ఫ్రేమ్వర్క్ అంటే HTTP Node.js మీద బిల్డ్ అయిన ఫ్రేమ్వర్క్ విత్ మోర్ అడ్వాన్స్డ్ యూటిలిటీస్ ఆఫ్ HTTP అని చెప్పొచ్చు అలా. సో దీన్ని HTTP ఫ్రేమ్వర్క్ అనొచ్చు, ఎక్స్ప్రెస్ని నోడ్ ఫ్రేమ్వర్క్ అనొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. దాని తర్వాత చూస్తే మనం బేసికలీ మనం ఎప్పుడైతే అండర్ ద హుడ్ చూసుకున్నట్టయితే నెస్ట్.js బేసిక్ అనేది Express.js ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఫాస్టిఫైతో కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు, బట్ మనకు అంత అడ్వాన్స్కి అవసరం లేదు. సో Express.jsతో ఇనిషియలైజ్ చేసుకున్నా మనకి సర్వర్స్ని స్కేల్ చేసుకోవడానికి కానీ రన్ చేయడం కానీ ఏ ఇబ్బంది ఉండదు. సో కొంతమంది యూజర్స్కి ఫాస్టిఫై బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదా, వాళ్ళకి ఫాస్టిఫైలో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి, వాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఈ నెస్ట్.js ఫాస్టిఫై అనేది యూజ్ అవుతుంది. సో మోస్ట్లీ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్రెస్ తెలిసి ఉంటుంది అండ్ వాళ్ళు ఎక్స్ప్రెస్లో చేసుకోవచ్చు. సో ఆల్ సెట్ ఇక్కడ. దాని తర్వాత మనకి నెస్ట్.js యొక్క పవర్ఫుల్ థింగ్ ఏంటంటే నెస్ట్.js CLI. నెస్ట్.js CLI మనకి ఏమిస్తుందంటే కొన్ని పర్టికులర్ కమాండ్స్ ఇస్తుంది. ఈ కమాండ్స్ యూజ్ చేసి మనం మాడ్యూల్స్ క్రియేట్ చేయడం, ఫంక్షన్స్ క్రియేట్ చేయడం, ఇంకా డైరెక్ట్ కంట్రోలర్స్ క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ మనం విత్ ఇన్ సెకండ్స్లో చేసేయచ్చు. మళ్ళీ మనం కూర్చొని కోడ్ రాయడం ఏం అవసరం లేదు. అంటే మనకి ప్రీ బిల్డ్ బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది ఈ CLI మనకి ఇస్తుంది. CLIలో ఉన్న కమాండ్స్ వాడుకొని మనం బాయిలర్ ప్లేట్ కోడ్స్ అనేది రాసేయచ్చు, పర్టికులర్ మాడ్యూల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇదొకటి, ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఆర్కిటెక్చర్ విషయం గురించి మాట్లాడుకుందాం. మనకి నెస్ట్.js తీసుకుంటే నెస్ట్.js అనేది బేసికల్లీ MVC ఆర్కిటెక్చర్ మీద ఆధారపడింది. MVC మోడల్ వ్యూ కంట్రోలర్ ఆర్కిటెక్చర్. ఈ మోడల్ వ్యూ కంట్రోలర్ అనేది ఇది ఒక డిజైన్ ప్యాటర్న్. ఇది ఏం చేస్తుందంటే మనకి ఈ సింగిల్ ప్యాకేజ్లో మోడల్ వ్యూ కంట్రోలర్ అనే ఒక ప్యాకేజ్ మన నెస్ట్.js అనుకుంటే, ఈ నెస్ట్.js ప్యాకేజ్ మనకి ఏమేమి ఇస్తుంది, మనకి డేటా మ్యానిపులేషన్ చేసుకోవడానికి యూటిలిటీ ఇస్తుంది. దాని తర్వాత UI కూడా రెండర్ చేసుకోవచ్చు, మనం UI కూడా బిల్డ్ చేయొచ్చు, బేసికల్లీ బిల్డ్ చేసి రెండర్ చేసేవచ్చు ఇందులోనే. దాని తర్వాత కంట్రోలర్స్ ఏం చేస్తారంటే బేసికల్లీ మనకి డేటా మ్యానిపులేషన్, ఇంకా UI, దాని తర్వాత రౌటింగ్, APIs, వీటికి సంబంధించిన అన్ని మనం కంట్రోలర్స్లో కంట్రోలర్స్ మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, కంట్రోలర్స్ రన్ చేసుకోవచ్చు. దాని తర్వాత కంట్రోలర్స్ అనేటివి సర్వీస్ ఫైల్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. సో అనేది ఇలా ఒకే దగ్గర ఒకే ప్యాకేజ్లో మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. మనకి మోడల్ వ్యూ కంట్రోలర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే PHP కూడా మనకి MVC ఆర్కిటెక్చరే. మనకి ఒకటే దాంట్లో అన్నీ అయిపోతాయి. ఇంకొకటి పైథాన్ తీసుకుంటే జాంగో. చూసుకుంటే మోడల్ వ్యూ టెంప్లెట్ అని అంటున్నాం, స్లైట్లీ డిఫరెంట్ టు MVC, కాకపోతే ఆల్మోస్ట్ దీని డిజైన్ ప్యాటర్న్స్ అన్ని సిమిలర్గానే ఉంటాయి అలా. సో దాని తర్వాత ఈ నెస్ట్.jsకి ఒక పర్టికులర్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది కదా, ఈ ఫ్రేమ్వర్క్ అనేది దేని మీద డిపెండ్ అయిందంటే మనకి ఇంకా మాడ్యూల్ ఉంటుంది, ఆ మాడ్యూల్కి కంట్రోలర్స్ ఉంటాయి, సర్వీస్ ఉంటాయి. అది రాస్తాం, అది మీకు చూపిస్తాను నేను ఎప్పుడైతే మనం కోడ్లోకి వెళ్తామో. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ కోడ్లోకి వెళ్ళిన తర్వాత మాడ్యూల్ అంటే ఏంటి, దాని లోపల సర్వీస్ అంటే ఏంటి, కంట్రోలర్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకుందాం వాటి గురించి. ఓకే, సో అంటిల్ దెన్
So this is a small introduction, and keep watching.